శబ్దాల గోల. రచన నోని. ఒకరోజు శృంగేరి శ్రీనివాస్ తనకున్న వాటిల్లో మంచి ఆవుల్ని తీసుకుని పశువుల సంతకి బయలుదేరాడు. వాటిని కొత్త జాతీయ రహదారి మీదుగా తీసుకువెళ్ళాలి. కాని కార్లు, ట్రక్కులు పెద్దగా హారన్లు మోగిస్తున్నాయి. పా పా పా. అతని ఆవులకి ఆ శబ్దాల రొద నచ్చలేదు. అవి శృంగేరి శ్రీనివాస్ వాటిని తిరిగి ఇంటికి తీసుకుపోయేలా చేశాయి. కాని ఆ శబ్దాల గోల శృంగేరి శ్రీనివాస్ తలలోనే ఉండిపోయి ఇంటికి తిరిగొచ్చినా అతన్ని వదిలిపెట్టలేదు. రోజూ వినిపించే మామూలు శబ్దాలు కూడా శృంగేరి శ్రీనివాస్కిప్పుడు హఠాత్తుగా గోలగా అనిపిస్తున్నాయి. కప్పలు, కోయిలలు, ఆవులు, పులుల అరుపులు వినిపిస్తే కూడా అసలెందుకింత గోల చేస్తున్నాయి అనిపించేది. పాపం శృంగేరి శ్రీనివాస్. అతను కేవలం నిశ్శబ్దాన్ని కోరుకున్నాడు. పిల్లలు కాస్త గట్టిగా మాట్లాడినా వాళ్ళని కోప్పడ్డాడు. అందరూ అతనికి సాయం చేయాలని ప్రయత్నించారు. పిల్లలు క్రికెట్ని చడి చప్పుడు లేకుండా ఆడుకున్నారు. ఆవులు అరవడం మానేశాయి. అయినా శృంగేరి శ్రీనివాస్కి సంతోషం కలగలేదు. ఒకరోజతను "నేను గోలగోలగా ఉన్న ఈ చోటు నుంచి వెళ్ళిపోతాను" అని ప్రకటించాడు. గ్రామాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ ఇంకో కొత్త పట్టణానికి చేరాడు. అక్కడ శబ్దాల రొద ఇంకా ఎక్కువగా ఉంది. అక్కడ హెడ్ ఫోన్లు తగిలించుకున్న ఒక యువకుణ్ణి చూశాడు. అందరూ హారన్లు మోతెక్కిస్తున్నా అతను చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించాడు. ఆహా, నాకు కావాల్సింది ఇదే అనుకున్నాడు. అతను ఓ పెద్ద హెడ్ ఫోన్ల జత కొని తగిలించుకున్నాడు. ఇక శబ్దాల బాధ లేదు. ఇప్పుడు శృంగేరి శ్రీనివాస్కి కార్ల హారన్లు, కప్పల అరుపులు ఇలా వేటి మీద కోపం వచ్చినా తన హెడ్ ఫోన్లు తగిలించేసుకొని ప్రశాంతమైన సంగీతం వింటూ ఉంటాడు. అయినా అతను తన ఆవుల్ని రణగొణ ధ్వనులతో ఉండే జాతీయ రహదారి మీంచే పశువుల సంతకి తీసుకువెళ్ళాలి కదా. బహుశా అతని ఆవులకి కూడా హెడ్ ఫోన్లు తగిలించాలేమో. హాయ్, ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.